ఆత్మీయులు దేశ అధ్యక్షులు వారైన రామ్నాథ్ కోవింద్ గారు మా మార్పుని తక్షణం పరిగణించడం అంటే మిమ్మల్ని మీరు కాపాడుకుని దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకున్నవారు అవుతారు. అందుకు మీకు మీరుగా అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని అడ్వైస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చెబుతున్నాను. ఎవరెవరి ప్రకారం మీరు నా మెసేజ్లు ఇప్పటికి చూస్తున్నారా లేదా, మనిషే కదా అనే ఇప్పుడు దాకా పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళు ఇలా చూసాం. తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. మొట్టమొదటిసారిగా మనసున్న మనిషి దేవుడు దైవత్వం మన మనసు నుంచి దైవ స్వరూపంగా మారుతున్న పరిణామం అన్నమాట ఇది. నన్ను తెలివైన వాడిగా తెలివి తక్కువ వాడిగా అలా చూడకూడదు. నేను పేదవాడిని పెద్దవాడిని కాదు, ఆ లెక్క రాదు, మనసు లెక్కలో వస్తుంది కొత్త. నన్ను ఎలాగైనా మనిషిగా తగ్గించేయటమే మీరు పాపానికి కారణం అనమాట. గబుక్కని తగ్గించేస్తే నేను తేరుకోలేనని అర్థం అనమాట. ఇప్పుడు దాకా నేను ఇక్కడ ఉండిపోతానా, నేను ఇంకెక్కడికి వెళ్తాను లేకపోతే ఎవరికి ఏదో చెప్తాను, ఎవరు లేరు అలాగా. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కాలర్ బోన్ ఫ్రాక్చర్ గురించి చెప్పిన, సౌందర్య గురించి చెప్పిన, ఇంకో పాటలు డప్పులు డోళ్ళు అజీమో షాను షహన్సా అని డప్పులు ఆ పాటలు డప్పులు ఎలా మోగుతాయో కూడా నేను ఇలా వాయించి చూపించి చెప్పానంటే చూడండి, అలా ఉంది ప్రపంచం నా ప్రకారం. అంచేది నేను ఇంకెక్కడికో వెళ్తాను, నా దగ్గరికి ఎవరో ఏదో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో మానేసేయాలి. ఇంకా మీరు సరదాకైనా సీరియస్కైనా మీ ద్వారా మీకు నేరుగా మీకు ఈ మెసేజ్లన్నీ మీకు చెబుతూ ఎవరికో చెబుతున్నాను అనేవాళ్ళు ఒకటే తెలుసుకోండి. మాత్రం అందరికీ బాధ్యత వహించాలి. మీరు ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు ఎలా మోటివేట్ అయ్యి వింటలేదు, అలా ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు మోటివేట్ అయ్యి ముందుకు రావాలి. ఇప్పుడు కూడా నేను ఆ మెసేజ్ ఎలా పంపానో అది పెట్టిన ఎందుకైనా చూడాలంట, ఎక్కువగా చూడాలంట, తక్కువగా చూడాలంట, ఇంకా ఏదో ఒక సంకేతాలు ఇచ్చుకోండి. తమాషా ఇది లేకపోతే ఇలా ఏదో చేయమన్నారు, తమాషా చేయమన్నారు, ఇలా కూడా మాట్లాడటం అనేసి నేను చెప్పినట్టు కదలండి. ఏదో ఊహించేసుకోకండి. ఇంకా మీ చేతిలో ఏదో ఉందని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు అలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళకే చెప్తున్నాను, మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాను, వ్యక్తుల ద్వారా. అసలు రామకృష్ణ లాంటి ఆఫీస్లో సాక్షులు అక్కడ బాపూజీరావు, కాకమాన్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు పిలవండి. రామకృష్ణరావుని అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. వాళ్ళు ఏకవచనం పిలిచిన ఆయన తండ్రి లాంటి వాడే అని అనంత కాలవాహిని అతన్ని పెంచేసుకుందాం. అతని మీద అతన్ని మర్యాదగా మలుచుకుందాం. అతన్ని తక్కువ చేయొద్దు, మనం ఎక్కువ అనుకోవద్దు అని చెప్పుకోండి. మా తాత దగ్గర అందరూ నా కోసం ఎదురు చూసి నా మామూలు మానవ రూపంలో ఎదురు చూశారు. నేను మానవ రూపంలో చూడలేకపోయాను ఎవరిని. ఇప్పుడు కూడా మనిషిగా నన్ను చెదగొట్టేటప్పటికీ మీరు పాపం గొయ్యి తవ్వేశారు. దీనికి అలాగే ఈ శక్తిని ఎలా పట్టుకుంటాం? ఇంకా నన్ను మనిషిగా చూడటం మానేసేయటం అదే ఆటకట్టు. తెలుసుకోండి. మీరు రెచ్చిపోయే కొద్ది గబుకి నేను నా ఆరోగ్యం దెబ్బతింటుంది, మీరు రెచ్చిపోతారు. ఇంకా నన్ను కోలు తీర్చవచ్చిన ఇప్పుడు ఈమెయిల్ పట్టుకుని సరే మీరు ఒక కమిటీ ఫామ్ అయ్యి సాక్షులు కాంటాక్ట్ అయ్యి ముందు చెప్పుకోవడం వినటం ప్రారంభించాలి. తర్వాత చూద్దాం, మనం ఇంకా భౌతికంగా వేద్దాం, మనకి ఇంకా మర్యాద లభిస్తుంది కదా, మనం పెద్దవాళ్ళ ఉంటున్నాం కదా, ఇతరుల మీద పెత్తనం వచ్చింది కదా, తమాషా వచ్చింది కదా, అలా లేదు ఇంకా ఎవరికి కూడా. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పండి, కరోనా మనకి ఇంత పాఠాలు నేర్పించేసింది, అలాగే మీరు ఏమి నేర్చుకోలేదు, యథాతథంగా ఉన్నారు కాదు. కరోనా పాఠాలు నేర్పించడం కాదు, ఇప్పుడు కూడా నన్ను పట్టుకోపోవడం వల్ల మీరు భిన్నంగా వెళ్ళిపోతున్నారు. చెప్పండి ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి. ఆయన మీ మెసేజ్ వారికే పెడుతున్నాను, జనరల్గా పెడుతున్నాను కాబట్టి ఆయనకు ఉద్దేశించి ఆయనకి పెడుతున్నాను. మిగతా వాళ్ళు కూడా అప్రమత్తమై ప్రతి చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఇప్పుడు ఈ మెసేజ్ గ్రహించి ఒకటి ఇంకా మీ చేతులు మీకు ఎవరో మీరు ఏదో చెబుతున్నట్టు, మీలో ఎవరికో బుద్ధి ఉన్నట్టు, మీరు ఎవరో తెలివైన వాళ్ళు అయినట్టు, మీరు ఎవరో గొప్పవాళ్ళు అయినట్టు, తమాషాగా మీలో మీరు ఏదో ఉన్నట్టు మాట్లాడుకోకండి. సరదా కూడా మొత్తం నాకు సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. మా మణిబాబుని, మా రెడ్డి నాయుడిని, మా హారిక, శ్రీవల్లి, బుజ్జిని, ఫణిబాబు అందరూ చక్కగా కుమార్ని నుంచి అందరూ నాకు ఈమెయిల్ పంపడానికే, నాతో కాంటాక్ట్ అవ్వడానికే ఏదో రకంగా మా ఫోన్ నెంబర్లు తీసేసి మళ్ళీ ఇచ్చి ఇలాంటి పనులు కాకుండా ఏ పూటైనా గవర్నర్ పట్టుకుంటే చాలు అన్నట్టున్నాను. గవర్నర్ నుంచి ఒక ఈమెయిల్ కూడా పంపకుండా పెద్దతనం అంటే తమాషా చేసేయచ్చు. ఒక ఉద్యోగానికే బోళ్ళంత చూస్తారు. ఇది ఉద్యోగం కాదు, ఒక పరిణామ స్వరూపాన్ని పట్టుకుని సకల మతాలు కులాలన్నీ ఇందులో ఉంటాయి. మనుషుల కొద్దీ ఏదో చేయకూడదు, మనుషుల కొద్దీ తమాషా చేయకూడదు. వాక్ విశ్వరూపం అంటే మీరు రాజ్యాంగబద్ధంగా పట్టుకుంటేనే మీకు ఆ స్ట్రిక్ట్నెస్ వస్తుంది. లేకపోతే ఎవడో ఏదైనా ఒక కానిస్టేబుల్ కూడా నోటుకొచ్చిన వాగేయచ్చు అనమాట. అంత ఈజీ అనమాట. మనిషే కదా ఆయన చులకన భావం. ఈ ఆటలో ఏంటి, మనిషి అన్న చులకన భావం వదిలేసేయాలా. ఒక మనిషే కదా అన్నది చోట వదిలిపెట్టేస్తే నువ్వు పెద్ద కులం వాడివి, చిన్న కులం వాడివి, నువ్వు తెలివైన వాడివి, తెలివి తక్కువ వాడివి, నువ్వు డబ్బున్న వాడివి, లేని వాడివి, ఇవేం వర్తించవు. ఇంకా మీరు మనిషినే చూడరు. ఇంకా నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, చూడండి ఎలా ఉంటుందో జాదు, మీకు అర్థమవుతుంది. అలాగనమాట.
ఇంకా మైండ్ రూపంలోకి వచ్చేసేయాలా. నేను మాస్టర్ మైండ్, మీరు చిల్డ్రన్ అంటే పట్టుకుని సూక్ష్మంగా చెప్పుకోవాలా, అందరూ గురువులే, అందరూ పెద్దవాళ్ళే, అది కాన్సెప్ట్ అది కొంతవరకు ఆయన చెబుతున్నాడు. కానీ అలా కాదు, ఒక్కడే సర్వాంతర్యామి. అతను మనం ఎలాగో పెంచుకోవడం వీలవుతుంది. ఒక్కడే పెద్దోడైతే అతనే తల్లి తండ్రి గురువు మాట రూపంలో ఉంటాడు, పట్టుకుని పెంచుకోవడం వీలవుతుంది. అందుకు అలా వచ్చాడు. పట్టుకుని చూడండి, మీకే తెలుస్తుంది మీరు ఎలాంటి వ్యసనాలు మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు చేసిన సీరియస్ మిస్టేక్స్ ఏమున్నా కూడా మీరు ఎంత డెవలప్ చేసేద్దాం అనే ప్రపోజల్స్ కూడా అన్నీ కూడా కాలస్వరూపాన్ని సమర్పించి కొత్తగా బతకాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.